బిఫోర్ 2000 మీడియా ఇలా సెటైర్లు వేసే వీడియోస్ ఇప్పుడు ఏ మీడియా ఛానల్లోనూ ఎందుకు రావట్లేదు? 90 ఇండియన్ రూపీస్ శిల్పా శెట్టి చేసిన సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ హిస్టారికల్ గా జోక్ చేయగలిగారు. మరి ఇప్పుడు వీళ్ళెవరు అయినా డాలర్ జస్ట్ ఇండియాతో కంపేర్ చేసుకుంటే గ్రో అయిందా? కాదు, ఇట్స్ గ్రోయింగ్ ఓవరాల్. అన్ని కంట్రీస్ తో కంపేర్ చేసుకునేది గ్రో అవుతుంది. ఏదో బావాడు చెప్తే వించావుడు. ఇప్పుడు నేను రోస్ట్ కొడితే రోస్ట్ కొట్టినా అంటారు. అనుపమ్ ఖేర్, శిల్పా శెట్టి ఎవరు? బీజేపీ సపోర్టర్స్ కదా. సరే ఇవన్నీ కాదు. ఇప్పుడు జర్నలిస్టులది స్వేచ్ఛ లేదని ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. మీరు మాట్లాడద్దు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. గోధి మీడియా, ఓట్ చోర్, గద్దీ చోర్, చౌకీదార్, చాయ్ వాలా, ఎన్ని 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 పేర్లు ఎత్తిరు మీరు. మంచి మర్యాద లేని ఎదవల్లారా. సరే ఇవన్నీ ముచ్చట్టు పక్కకు పెట్టు. దాన్ని మాట్లాడమంటావా 2014 కంటే ముందు ఎంత మంది జర్నలిస్టులను అరెస్ట్ చేయించిందో. ఇప్పుడు ఇంకా గలీజ్గా నోరిపితే 1975 ఎమర్జెన్సీ ఎందుకు పెట్టింది? రిపోర్టర్లని బంధించడానికే కదా. 1000 మందిని తీసుకొని జైలు వేయించారు కదా. ఏం జన్మరా మీది? సరే అవన్నీ కాదు, కర్ణాటక చూసుకుందాం. ఇప్పుడు కర్ణాటకలో సెప్టెంబర్ 2024లో 5 మంది భారత్ మాతాకి జై అంటే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసారు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కోర్టు చుట్టూ దింపిరాలని. రీసెంట్ గా కర్ణాటక గవర్నమెంట్ ఏమన్నదంటే భారత్ మాతాకి జై అంటే అది కమ్యూనల్ వైలెన్స్ ఎట్లయితుందిరా? ఓడర్ అసలు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన కొటేషన్ భారత్ మాతాకి జై అని లేరు కర్ణాటకలో గవర్నమెంట్. ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మీద మీకు మాట్లాడే రైటే లేదు మీరు చేసిన పనులకి. మళ్ళీ ఇప్పుడు రోస్ట్ కొడుతున్నామో సార్ ఇలా రోస్ట్ కొట్టారు సార్ అని చెప్పి పోయి కంప్లైంట్లు ఇస్తారు పోలీసు. ఏం చిల్లర కాదురా మీరు. ఫస్ట్ మీ జాతకాలు చూసుకోర్రి. మీరు ఎన్నెన్ని కథలు చేసిర్రు. మనం మంచిగా ఉంటే ఊరు మంచిగా ఉంటుంది. అంతేగా.